వెల్కమ్ బ్యాక్. ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం రానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో రాష్ట్రపతి ఈ విన్యాసాలను సమీక్షిస్తారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రతినిధులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు ఒకచోటికి చేరి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడమే ఐఎఫ్ఆర్ ముఖ్య ఉద్దేశం. రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుతో ఐఎఫ్ఆర్ 2026 కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరుసటి రోజు విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన యాంకరేజ్ ప్రాంతంలో భారత్తో పాటు స్నేహపూర్వక దేశాలకు చెందిన సుమారు 70 యుద్ధ నౌకలు ఫ్లీట్లను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొంటారు. దేశాల మధ్య సముద్రయాన శక్తిని, సహకారాన్ని, స్నేహాన్ని ప్రదర్శించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని భారత నౌకాదళం వివరించింది. ఈసారి ఐఎఫ్ఆర్లో ఆపరేషన్ సింధూర్ హీరో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ నౌకాదళాన్ని కట్టడి చేయడంలో ఈ యుద్ధ నౌక వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషించింది. మిత్రదేశాల నౌకాదళాలు ఈ విమాన వాహక నౌకను సమీపం నుంచి పరిశీలిస్తున్నాయి. ఈసారి విశాఖ కేవలం ఐఎఫ్ఆర్కే కాకుండా మరో 2 కీలక కార్యక్రమాలకు కూడా వేదిక అయింది. భారత నౌకాదళం ఆధ్వర్యంలో 13వ ఎడిషన్ మిలాన్ 2026 హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం సదస్సు కూడా ఇక్కడే జరుగుతున్నాయి. 135కి పైగా దేశాలను మిలాన్ విన్యాసాలకు ఆహ్వానించారు. భారత్ ఈ 3 ప్రధాన సముద్రయాన కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడం ఇదే ప్రథమం. విమానాల ధ్వనుల హోరు, యుద్ధ ట్యాంకుల కదలికలు, సాహస విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రపతి ముర్ము యుద్ధ నౌకలను సమీక్షించనున్నారు. ఇవాళ ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ వైభవంగా జరగనుంది. బీచ్ రోడ్లో పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో భారత నావికాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐఎఫ్ఆర్ మిలాన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బీచ్ రోడ్లో ఈ రోజు నుంచి కూడా 20వ తేదీ వరకు ఆంక్షలు కూడా విధిస్తున్నట్లుగా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మరి విశాఖ సాగర్ తీరంలో ప్రదర్శనలు కూడా చేయనున్నారు. మరి ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన అతిథిగా విశాఖ వస్తున్న నేపథ్యంలో భద్రతను కూడా అత్యంత కట్టుదిట్టం చేశారు. విశాఖ బీచ్ రోడ్ అంతటినీ కూడా ఇప్పటికే కంప్లీట్గా ఇటు నేవీ అధికారులు, అటు పోలీసులు కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రోజు ఒక్కరోజు కూడా పబ్లిక్ కి అలౌ ఇస్తారు. రేపటి నుంచి కూడా కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే పబ్లిక్ ని అలౌ చేస్తారు. ఏదైతే నేవల్ ఈవెంట్ ప్రధానంగా జరుగుతుందో ఐఎఫ్ఆర్ కి సంబంధించిన ఈవెంట్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా పూర్తిగా రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే ఇటు జిల్లా యంత్రాంగం, నగర పోలీసులు, నేవీ అధికారులు కూడా ప్రకటించారు. మరోవైపు మనం ఐఎఫ్ఆర్ మిలాన్ ఏర్పాట్లు కనుక చూసుకుంటే కనుక విశాఖ బీచ్ రోడ్లో పూర్తి స్థాయిలో మరి ఇక్కడ నావికాదళ విన్యాసాలు చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. సముద్ర గర్భం మీద నుంచి దాదాపుగా 130 యుద్ధ నౌకలు ఇక్కడ అద్భుత ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. అలాగే హెలికాప్టర్స్ కూడా అద్భుత ప్రదర్శనలు ఇచ్చేందుకు యుద్ధ సమయాల్లో ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలా యుద్ధ సన్నాహాలు చేస్తారు అన్నది ప్రత్యక్షంగా ఇక్కడ ప్రజలకి చూపించడంతో పాటు ఈ ఐఎఫ్ఆర్ ద్వారా ముఖ్యంగా తీర ప్రాంత భద్రత, అలాగే సరిహద్దుల యొక్క భద్రతలకి సంబంధించిన అంశాలు కూడా చర్చాగోష్ఠిలో నావికాదళ అధిపతులంతా కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి వచ్చే నావికాదళ బ్యాండ్లకు సంబంధించి సిటీ ప్యారేడ్ను కూడా నిర్వహించనున్నారు. ఇట్లన్నిటికీ కూడా ప్రతిష్టాత్మకంగా ఇండియన్ నేవీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంది. ముఖ్యంగా మిలాన్కి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా మిత్ర బంధాలని ఎలా పాటించాలి, అలాగే సరిహద్దుల్లో తీర ప్రాంతాల దగ్గర ఎలాంటి రక్షణ వ్యవస్థలకు సంబంధించిన టెక్నాలజీని కానీ లేకపోతే ఒప్పందాలను కానీ చేసుకోవాలన్న అంశాలకి సంబంధించి ప్రధానమైన ఈవెంట్స్ ఉంటాయి. 2 ఫేజుల్లో వీటిని నిర్వహిస్తూ ఉన్నారు. సీ ఫేజ్, హార్బర్ ఫేజ్లో మిలాన్ నిర్వహణ అనేది జరుగుతుంది. ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ప్రెసిడెన్షియల్ యార్డ్స్ నుంచి రాష్ట్రపతి అక్కడ ఏదైతే ఫ్లీట్ రివ్యూ విన్యాసాలని వీక్షించనున్నారు. అదే సందర్భంగా సిటీ పరేడ్కి సంబంధించి ఇక్కడ విశాఖ బీచ్ రోడ్లో మొత్తం ఇప్పటిదాకా 130 దేశాలకి 170 దేశాలకి ఆహ్వానం పంపగా 70 దేశాల వరకు కూడా పార్ట్నర్షిప్ ఆమోదాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తారు.
ఇలా ఈ విధంగా మొత్తంగా చూసుకుంటానట్టయితే ఇటు ఐఎఫ్ఆర్ కానీ మిలాన్ కానీ IONS వీటిలన్నిటికీ 3 మెగా ఈవెంట్లని కూడా నేవీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లని కూడా విశాఖపట్నంలో పూర్తి చేస్తుంది. మొత్తానికి IFRకి విశాఖపట్నం సిద్ధమైపోతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ HMTV విశాఖపట్నం.